జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని స్వాతంత్రం ఏ ఒక్కరికి సొంతం కాదు. మన పూర్వీకులందరూ కలిసికట్టుగా పోరాడితే వచ్చింది. స్వాతంత్రం అనేది హిందువుది లేదా ముస్లింది లేదా క్రిస్టియన్ది కానే కాదు. ప్రతి ఒక్కరి ప్రాణత్యాగంతో సిద్ధించిన విముక్తి. మునుపటి రోజులలో ఎలాంటి భేదాలు లేకుండా వరుసలతో పిలిపించుకుంటూ ఎవరి ఇంట్లో శుభకార్యము జరిగిన అశుభకార్యము జరిగిన కార్యక్రమంలో గ్రామంలోని అన్ని కులస్తులు వారు మేమున్నాము అని భరోసా ఇచ్చేవారు. కొన్ని అతీత శక్తుల మూలంగా నేడు సమాజంలో ఒకరిని ఒకరు దూషించే పరిస్థితి నెలకొంది. మన ముందు తరాలు వారు అన్నదమ్ముల వలె కలిసి మెలిసి కార్యాలను సిద్ధించుకునేవారు. వారి యొక్క వారసులమైన మనము కొందరు స్వార్థపరులు పబ్బం గడుపుకోవడానికి కులాలను మతాలను వేరు చేసి ఆడుతున్న నాటకం. దీనిని నేటి యువత అందరం కలిసి హిందువుల దసరా, దీపావళి, గణపతి నవరాత్రులు, ముస్లింల రంజాన్, బక్రీద్, క్రిస్టియన్ల గుడ్ ఫ్రైడే, క్రిస్టియన్ల క్రిస్మస్లను యువత నాది నాది అనకుండా మనది మనది అంటూ సామరస్యంతో సోదర భావన కలిగి చేసుకోవాలని హల్హుదా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినూత్నంగా 15 ఆగస్టుతో ప్రారంభించారు. స్వాతంత్ర మహోత్సవ పర్వకాల శుభ సమయమునందు సమస్తమైనటువంటి జాతి సమైక్యత కోసం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరము కలిసి సంతోషంగా సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్ర మహోత్సవంలో భాగంగా అందరము కూడా సంపూర్ణమైనటువంటి యొక్క మత స్వేచ్ఛతో, ఆనందంతో మరియు అట్లాగే సహృద్భావనతో ఒకరినొకరు గౌరవించుకుంటూ జరుపుకోబోతున్నటువంటి ఈ 78వ స్వాతంత్ర మహోత్సవ శుభ సందర్భమునందు హల్హుదా యూత్ అసోసియేషన్ శుభ సందర్భంగా ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు మత సామరస్యానికి వేడుకగా అందరము కూడా కలిసి మెలిసి అన్యోన్యంగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంగా స్వతంత్ర భారత్ మాతాకి हमारे पंडित साहब की बात से आप सब समझ ही गए होंगे कि यौम आज़ादी दर हकीकत सिर्फ झंडा लहराने का नाम नहीं है, बल्कि इस आज़ादी के स्टेज से और इस आज़ादी का झंडा लहराने से ये मैसेज और ये पैगाम देना है कि जिस तरह हमारे पूर्वजों ने, हमारे बड़ों ने, हमारे असलाफ ने हिंदू मुस्लिम एक होकर, सिख ईसाई एक होकर तमाम मज़ाहिब भाईचारगी के साथ इस मुल्क को अंग्रेज़ों से आज़ाद करवाए हैं, उसी तरह हम अपनी ज़िंदगी को आज़ादी के साथ गुजारें। आज़ादी ये नहीं कि झंडा लहरा दिया जाए और 26 जनवरी 15 अगस्त मना लिया जाए, ये आज़ादी नहीं है, बल्कि हर शख्स अपने अपने मजहब पर ज़िंदगी गुजारे, ये आज़ादी है। आज़ादी ये है कि मुल्क का हर फर्द अपने आप को आज़ाद समझे। कोई एक तबका अपने आप को आज़ादी के बाहर समझ रहा है, कोई दूसरा आज़ाद समझ रहा है, ऐसा नहीं होना चाहिए, बल्कि जिस तरह हमारे पूर्वजों ने, हमारे बड़ों